నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖర్ను గెలిపించండి. జగ్గంపేటలోని పలు విద్యా సంస్థల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ కలెక్టరేట్ వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో గల రోస్టర్ పొరపాట్లను సరిచేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్. సెటిల్మెంట్స్ సామాజిక వర్గాన్ని మరియు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్కు వినతి పత్రం అందజేసిన జిల్లా సెటిల్మెంట్స్ సంక్షేమ సంఘం నాయకులు. డీటెయిల్స్ చూస్తే, సెటిల్మెంట్స్ సామాజిక వర్గాన్ని మరియు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్కు జిల్లా సెటిల్మెంట్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సెటిల్మెంట్స్ సంక్షేమ సంఘం నాయకులు యనమదల రవి, మహిళా నాయకురాళ్లు రాయుడు దుర్గ, పితాని రాజకుమారిలు మాట్లాడుతూ సెటిల్మెంట్స్ సామాజిక వర్గానికి చెందిన మహిళలపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొల్లాభక్తుల శివకుమార్ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా కుమారస్వామి కువైట్లో సెటిల్మెంట్స్ కుల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ వారి సూచనల మేరకు కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో కొల్లాభక్తుల శివకుమార్పై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తక్షణమే శివకుమార్ని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించి సెటిల్మెంట్స్ సామాజిక వర్గం మహిళల యొక్క మనోభావాలను కాపాడాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గండిపల్లి వెంకటరమణ, అనసూరి సతీష్, పెంకే రాజు, వాసంశెట్టి త్రిమూర్తులు, కాదా శివరామకృష్ణ, ఇల్లా కమల, దొడ్డి వీరేంద్ర, కొప్పిశెట్టి చంద్రమౌళి, దొడ్డే అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. శివకుమార్ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈరోజు సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి మేము ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చాము. దీని మీద వెంటనే అందరూ స్పందించి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఇంకొకరు ఎవరు కూడా సోషల్ మీడియాలో లేడీస్ని అసభ్యకరంగా మాట్లాడాలంటే భయం వేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సోషల్ మీడియాలో కొన్ని చేస్తూ ఉంటున్నారు యాక్టివిటీస్ లేడీస్లు, కానీ వాళ్ళని వీళ్ళు ఇలాగ టార్గెట్ చేసి వాళ్ళు అసభ్యకరంగా ఫోన్లే మెసేజే కదా పెట్టేస్తే ఏం పోయేది, వాయిసే కదా ఇచ్చేస్తే ఏం పోయేది అన్నట్టు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఒక కమ్యూనిటీ పరంగా కాదు, ఇది ఒక లేడీని ఇలా అవమానించకూడదు అనే విధంగా మేము ఈ యొక్క కమ్యూనిటీ అందరూ కలిసి ఈ చర్య తీసుకుంటున్నాం. ఇది చాలా గట్టిగా స్పందించాలి. ప్రభుత్వం అయితేనేంటి, ఒక పోలీస్ వ్యవస్థ అయితేనేంటి, దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని మా అందరి యొక్క విన్నతి. మేమందరం సెటిల్మెంట్స్ సంఘం కుల పెద్దలందరూ కూడా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ గారి దగ్గరికి మమ్మల్ని సెట్టిబల్జా పేరు తీసి, కమ్యూనిటీ పేరు తీసి చాలా అసభ్యకరంగా మహిళల్ని దూషించడం అది సబబు కాదని కొల్లాభక్తుల శివకుమార్ గారికి ఒక హెచ్చరికగా చెప్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ అంటే ఆయనకి తల్లి, చెల్లి, అక్క అందరూ ఉన్నారు. అతనికి ఆ విషయం గుర్తు రావట్లేదేమో. ఈరోజు మేము ఆ విషయంపై మన డిఎస్పీ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఆయన చాలా బాగా స్పందించారు. దాని మీద దృష్టి పెట్టి తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. సెట్టిబల్జ కులాన్ని మళ్ళీ మా మహిళలను కించపరుస్తూ దారుణమైన పదాలను ఉపయోగించి మరి అవమానించారు. ఆ విషయమై మరి మంత్రివర్యాలు సుభాష్ గారి దృష్టిలో పెట్టగానే వారు కూడా ఈ సంఘటన చూసి చాలా బాధపడుతున్నాను నేను కూడా. అదేవిధంగా మీరు శాంతియుతంగానే ఈ వ్యవహారం చేయండి తప్ప ఎక్కువగా స్పందించొద్దు. ఈ విషయంలో మేము ఆల్రెడీ పశ్చిమ గోదావరి ఎస్పీ గారిని కలిసి మరి ఈ విషయం అంతా కూడా తెలియజేయడం జరిగింది. వారు తక్షణమే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మరి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఈరోజు మా సెట్టిబల్జీ కమ్యూనిటీ పెద్దలందరూ కూడా డిఎస్పీ కార్యాలయానికి వచ్చి డిఎస్పీ గారికి జరిగిన విషయాన్ని తెలియజేసి మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా
మరి ఆయనకి విజ్ఞప్తి చేసి ఉన్నాం. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కనకుదురు గ్రామంలో ప్రతి ఏటా మాదిరి దుర్గాదేవి ఆలయం వద్ద అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ గత 35 సంవత్సరాల క్రితం కనకుదురు గ్రామంలో దుర్గాదేవిని మొదట చిన్న తాటాకు పందిరిలో నిలిపారని, అప్పటి నుంచి కూడా భక్తులందరూ ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తుల సహకారంతో తోటకూర గంగరాజు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం చేసుకునేవారందరూ ప్రతి రంగంలో అమ్మవారు చల్లని చూపులతో అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ దుర్గాదేవి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం అన్నదానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు వరకు ఏ వారం కూడా గ్యాప్ లేకుండా అన్నదానం నిర్వహిస్తున్నారని, బిక్కవోలు నుండి కాకినాడ వెళ్లే వాహనదారులు ప్రతి ఒక్కరూ ఆగి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. జై దుర్గా భవాని. గత 35 సంవత్సరాల క్రితం మన గ్రామంలో అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ తల్లి మన గ్రామంలో వెలయడం జరిగింది. మొదట చిన్న పందిరిలో తాటాకు పందిరి ఉండేది. ఇక్కడ నాకు బాగా గుర్తు, నేను చిన్న వయసు నాదప్పుడు. ఆ టైంలో యాక్చువల్ గా ఈ ఆపోజిట్ లో మన బాబురావు గారి ఇంటి దగ్గర ఎక్కడో కానీ చిన్న పందిరి వేసి పెట్టారు. అప్పటి నుంచి కూడా భక్తులు అక్కడ దండం పెట్టుకుని అమ్మవారిని కోరుకుంటే కోరికలన్నీ తీరేయని ఒక మంచి నమ్మకంతో మన కనకుదురులో ఉన్నటువంటి దుర్గాదేవి భక్తులందరూ కూడా ఆలయాన్ని నిర్మించాలి అమ్మవారికి అని చెప్పేసి మన తోటకూర గంగరాజు గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి, ఆలయం దినదినాభివృద్ధి చెందడమే కాకుండా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో కూడా దినదినాభివృద్ధి చెందుతున్నారని చెప్పొచ్చు. వ్యవసాయ రంగమే కాదు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళే కాదు, వ్యాపారంలో ఉన్న వాళ్ళే కాదు, అదేవిధంగా కాపీ మేస్తులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా చాలా ఈరోజు సుఖశాంతులతో ఉన్నారు. అంటే మన అమ్మవారు మన గ్రామంలో అందరినీ కూడా అలా చల్లని చూపులు చూస్తుంది కాబట్టి. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కమిటీ వారు. అప్పట్లో ఇక్కడ ప్రతిరోజు కూడా నివేదన చూపించేటప్పుడు మన తోటకూర నాగమణి భవానీ గారు ఉండేవారు. ఆవిడ మీద వాలి అమ్మవారు ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అన్నదానం ఏర్పాటు చేయండి, మంచి జరుగుతుందని చెప్పి అమ్మవారు తన స్వప్నంలో రావడం జరిగిందట. అప్పటి నుంచి కూడా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. భక్తులందరూ కూడా అమ్మవారిని కోరుకుని మాకు పలానా పని జరిగితే మేము ఇక్కడ అన్నదానం చేయిస్తామని చెప్పి భక్తులు మొక్కుకోవడం, అది జరిగిన వెంటనే కూడా వారు ఏ రోజు ఖాళీగా ఉంటే ప్రతి శుక్రవారం జరుపుతారు. ఆ శుక్రవారం అడ్వాన్స్ గా ముందు అమ్మవారికి తెలియజేసి ఈ రోజు మేము పెట్టుకుంటాం అన్నదానం అని చెప్పి భక్తులు వచ్చి పెట్టుకుంటా ఉంటున్నారు.
10 సంవత్సరాలుగా కూడా ఏ శుక్రవారం కూడా ఏ రోజు కూడా ఈ రోజు వరకు గ్యాప్ లేదు. అడ్వాన్స్ గానే బుక్ చేసుకుంటున్నారు. అది అమ్మవారి మీద నమ్మకం అంటే అది. అమ్మవారు చాలా చల్లని తల్లి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు మామిడాడ బిక్కవాళ్ళ నుంచి కూడా ఇలా కాకినాడ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు. మనం అందరం కూడా గమనిస్తాం అది. ఎందుకంటే ప్రతి ఊళ్ళోని ఆలయాలు ఉన్నాయి, అమ్మవారి ఆలయాలు. కానీ ఎక్కడ ఆగరు, ఇక్కడ మాత్రమే ఆగి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మవారి యొక్క పవర్ అది. అదే విధంగా మొట్టమొదటైతే నిజంగా ఈ భవానీ మాత పేరు దుర్గమ్మ మాత మీద ఆలడం జరిగింది అమ్మవారు. తర్వాత మన నాగమణి మాత మీద ఆలి అన్నదానం చేయండి అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి శుక్రవారం కూడా పెడుతున్నారు. ఆ తర్వాత కరోనా టైంలో నాగమణి భవానీ గారికి ఆటంకం జరగడంతో మన ఆ అమ్మవారే ఇలాగా అడప సుబ్బలక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడకి అప్పచెప్పండి బాధ్యతలు అని చెప్పి ఆ అమ్మవారి స్వప్నంలో రావడం. అప్పటి నుంచి గత సుమారు 4 సంవత్సరాలు అయింది మనకు కరోనా వచ్చి. 4 సంవత్సరాల నుంచి కూడా అడప సుబ్బలక్ష్మి శ్రీని గారి దంపతులు ఈ మొత్తం వీళ్ళంతా అంటే వాళ్ళు ముందుండి చాలా పుణ్యాత్ములు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. నిజంగా అన్నం కంటే అన్నదానాన్ని మించిన దానం లేదు. మనం ఏ దానం చేసినా డబ్బులు ఇస్తున్నాం అనుకో, ఇంకొక 1000 ఇస్తే బాగుంది, ఇంకో 1,00,000 ఇస్తే బాగుంది అనుకుంటారు. కానీ అందరికీ కూడా సంతృప్తిగా సరిపెట్టేది అన్నం ఒకటే. పంచపర్వణాలు ఏం పెట్టినప్పటికీ తనకు ఆకలేసినంత తినగలుగుతాడు తప్పించి ఎక్కువ తినలేడు, నిలవేసుకోవడానికి ఉండదు లోపల. కాబట్టి సంతృప్తిగా సరిపడగా చెప్పేది ఆ అన్నదానం ఒకటే. కాబట్టి అందుకనే పెద్దలందరూ కూడా అన్నదానాల కంటే అన్నదానం గొప్పదని చెప్పారు. అదే విధంగా నిజంగా చాలా ఈ రోజు మన పాటంచెట్టి సూరన్న బేబీ దంపతులు అందులో భాగంగా ఈ రోజు అన్నదానం జరిపించారు. ఈ కమిటీ వారు ఈ అన్నదాన సమాజంలో ఉన్నటువంటి సభ్యుల్ని, మన అడప సుబ్బలక్ష్మి గారి అండర్లో జరుపుతున్న సభ్యుల్ని, భక్తుల్ని అందరినీ కూడా ఆ అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని, మన గ్రామాన్ని, మన గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అమ్మలుగన్నయం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖర్ గెలుపునకు మద్దతుగా జగ్గంపేటలోని పలు విద్యా సంస్థల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 42 సంవత్సరాలుగా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నాం. టీడీపీ 12 సంవత్సరాలుగా ప్రజా పోరాటాలు చేస్తున్న జనసేన పార్టీ, భారతదేశంలోని ఉత్తమ పరిపాలన అందిస్తున్న బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా బలపరిచిన రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి మన నియోజకవర్గానికి కావలసిన అన్ని పనులు పూర్తి చేయించుకోవచ్చునని, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించుకుందామని అన్నారు. ముఖ్యంగా నాకు రాజకీయ శిష్యులు, సౌమ్యుడు, 30 సంవత్సరాలుగా నిస్వార్థంగా రాజకీయ సేవ చేస్తున్న రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, కందుల చిట్టిబాబు, పాండ్రంకి రాంబాబు, వేములకొండ జోగారావు, బస్వ చినబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, నండ్ల చిరంజీవి, కోండ్రోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు మా పార్టీ తరఫున మన పార్టీ సాధించారు. ఆ పరిస్థితి పార్టీ తరఫున రాజశేఖర్ అని చెప్పేసి ఈ ఇబ్బందిలో మన రాజశేఖర్కి మన ఎమ్మెల్యే గారు అడిగారు, ఒకటే ఇష్టం కదా, రెండో ఏళ్ళు రేపు ఎవరో ఒకరు రావచ్చు ఇక్కడికి. ఆయన వచ్చి మీ ఊరిని మీ దగ్గర ఉన్నాను, మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను, ఓటేయండి అని అడగచ్చు.
రెండో ఓటు వేయండి పోనీ. మీ ఎమ్మెల్యే గారిని బట్టి మీరు ఒక ప్రాధాన్యతతో ఆయనకి వేస్తే రాజశేఖర్కి వేసిన రెండో ఓటు అన్నా నాకు వేయండి అని అడగచ్చు. ఇక్కడ ఎంతమంది అయితే పోటీ చేశారో అంతమందికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తేనే అది వ్యాలిడ్ అవుతుంది. అంతకత్తను మనం చేసుకోవాల్సినటువంటి పని లేదు. ఒక రాజశేఖర్కే ఒకటి వేసేసి మాట్లాడక మనం బ్యాలెట్ వేసి వచ్చేసామనుకోండి ఇంక సమస్య ఉండదు. రెండో ఒకటి వస్తే ఇదంతా కూడా మళ్ళీ మీకు తెలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలాగ ఉంటాయన్నది ప్రాధాన్యత క్రమంలో ఎలిమినేట్ అయిపోయేటటువంటి ఓటు ఎలిమినేట్ అయిపోతుంటే ఆ ఓటు వేసినటువంటి మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి సెకండ్ ఓటు ఫస్ట్ ఓటు కింద మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఏది కూడా కలగకుండా అవసరం లేకుండా ఫస్ట్ కౌంట్లోనే మన రాజశేఖర్ నెగ్గాలి అనుకుంటే మిమ్మల్ని అందరినీ నేను ప్రత్యేకంగా అభ్యర్థించేది ఏంటంటే ఒక్కోటికి కన్ఫర్మ్ అయ్యి ఒక్క గీత గీసి రాజశేఖర్కి ఎదురుగుంటా బ్యాలెట్లు కూడా ఈరోజు సాయంత్రం కోసం మీరు చేస్తేనే మనం ఫస్ట్ కౌంట్లో నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ కౌంట్లో నెగ్గితేనే నాకు విలువ పెరుగుతుంది. ఇవాళ 27వ తారీఖునే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం తరఫున మరి నాకు శిష్యుడు రాజశేఖర్, అతనికి కూటమి పార్టీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు నా కోరిక మేరకే ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఓటేమని అభ్యర్థించడం కోసం ప్రత్యేకంగా ఇవాళ మిమ్మల్ని అందరినీ కలవాలని ఇక్కడికి వచ్చారు. ఇది ఒక ఆపర్చునిటీ, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి చూడడం చాలా సంతోషం. అయితే మీరు చాలా సార్లు మీరు ఓట్లు వేసుకుంటారు. ఇక్కడ 34 మంది పోటీ చేస్తున్నారు. ఈ 34 మంది యొక్క వ్యక్తుల యొక్క చరిత్ర మనం తీసుకుంటే ఇందులో ఏ ఒక్కరు కూడా సమాజం కోసం పనిచేసిన కానీ సామాజిక అవసరాలు తీర్చడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళు కానీ ఏ ఒక్కరో వేయడం మాత్రం చెప్పలేదు. అయితే మరి రాజశేఖర్కి ఎందుకు మీరు ఓటేయమంటున్నారు అని చెప్పేసి మీకు అర్థమవుతాం. రాజశేఖర్ ఇవాళ 3 ప్రధాన రాజకీయ పార్టీని కూటమి అభ్యర్థిగా వచ్చాడు కాబట్టి అతనికి అర్హత.